హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ క్లాస్లో అర్త్ రిలేటెడ్ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చూద్దాము. సో అర్త్ రిలేటెడ్ అంటే మనకు ప్రతి ఎగ్జామ్స్లో కూడా లాటిట్యూడ్స్ కావచ్చు, లాంగిట్యూడ్స్ కావచ్చు, సో అలాగే అర్త్కున్న శాటిలైట్స్ కావచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంటారు. సో కాబట్టి మనము అన్ని క్వశ్చన్స్ కూడా మనము అర్త్ రిలేటెడ్ ఈ క్లాస్లో కంటిన్యూ చేద్దాము, సో కవర్ చేద్దాము. సో మనము స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వన్ మనము ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వనట్లయితే @perfect strategy 1 అని మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే మన ఛానల్ ఉంటుంది. లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. దాని ద్వారా కూడా మీరు పర్ఫెక్ట్ స్ట్రాటజీ టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఇంకా మనము స్టార్ట్ చేద్దాము. సో మనము ఫస్ట్ చూసినట్లయితే చూడండి, మనము ఫస్ట్ చూసే క్వశ్చన్ ఏంటంటే, హౌ మచ్ డస్ ద అర్త్ టిల్ట్ ఆన్ ఇట్స్ యాక్సిస్. అర్త్ అనేది కరెక్ట్గా ఉండదు ఫ్రెండ్స్, యాక్చువల్గా టిల్టెడ్గా ఉంటుంది దాని యాక్సిస్ ప్రకారం. సో ఎంత ఉంటుందంటే 23.30 degrees టిల్ట్ అయి ఉంటుంది. ఓకేనా, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ద ఓన్లీ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఆన్ విచ్ లైఫ్ ఎగ్జిస్ట్. అంటే దేనిలో ఉంటుందంటే ఓన్లీ అర్త్ ప్లానెట్లో మాత్రమే లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ అర్త్ ఇన్ ద బిగ్ ప్లానెట్స్ ఆఫ్ సోలార్ సిస్టమ్. సో మనము ఆ సోలార్ సిస్టంలో కనుక మనము పొజిషన్ వైజ్ చూసుకున్నట్లయితే అర్త్ పొజిషన్ వచ్చేసి 5th వస్తుంది ఫ్రెండ్స్, ఆన్ ద బేసిస్ ఆఫ్ సైజ్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఈక్వటోరియల్ డయామీటర్ ఆఫ్ ద అర్త్. మనకు ఈక్వేటర్ పరంగా మనము అర్త్ యొక్క డయామీటర్ కనుక చూసుకున్నట్లయితే దాని డయామీటర్ వచ్చేసి 12,756 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, లైక్ వైజ్ దాని పోలార్ డయామీటర్ వచ్చేసి 12,714 ఫ్రెండ్స్. ఓకేనా, ఇది పోలార్ డయామీటర్, ఇది నార్మల్ ఈక్వటోరియల్ డయామీటర్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ డైరెక్షన్ డస్ ద అర్త్ బ్లో ఆన్ ఇట్స్ యాక్సిస్. ఇది యాక్చువల్గా రివాల్వ్ ఫ్రెండ్స్. అర్త్ అనేది అర్త్ అనేది ఏ యాక్సిస్లో రొటేట్ అవుతుందంటే ఇట్ రొటేట్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ మనం చూసినట్లయితే అట్ వాట్ స్పీడ్ అండ్ ఇన్ వాట్ టైమ్ డస్ ద అర్త్ కంప్లీట్ ఇట్స్ యాక్సిస్ రొటేషన్. సో మనకు యాక్సిస్ రొటేషన్ అనేది యాక్చువల్గా స్పీడ్ వచ్చేసి 1610 km/h ఉంటుంది. సో ఎంత టైంలో కంప్లీట్ చేస్తుందంటే రొటేషన్ వచ్చేసి 23 hours 56 minutes and 4 seconds. ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగారు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, 23 hours 56 minutes 4 secondsలో ఒక కంప్లీట్ రొటేషన్ అనేది అర్త్ కంప్లీట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, అట్ వాట్ స్పీడ్ డస్ ద అర్త్ హ్యావ్ డే అండ్ నైట్. సో మనకు యాక్చువల్గా ఇది స్పీడ్ అని కాదు ఇక్కడ. సో డే అండ్ నైట్ అనేది మనకు ఎలా అకర్ అవుతుందంటే డ్యూ టు ద రొటేషన్స్ ఆఫ్ అర్త్ వల్ల మనకు డే అండ్ నైట్స్ అయితే అవుతాయి. ఓకేనా. నెక్స్ట్, టైం టేకెన్ బై ద సన్ లైట్ టు రీచ్ అర్త్. మనకు అర్త్ పైన సన్ యొక్క లైట్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే 8 minutes 19 seconds, కొన్ని చోట్ల 20 seconds అని ఉంటుంది. సో మీరు ఆప్షన్ బట్టి దాదాపు అప్రాక్సిమేట్గా 8 minutes 19 seconds టిక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, హౌ మచ్ డస్ ద అర్త్ టేక్ టు రివాల్వ్ అరౌండ్ ద సన్. సో అర్త్ అనేది మన సన్ చుట్టూ ఎంత టైం పడుతుందంటే చూడండి, మనకు 365 days 5 hours 48 minutes and 46 seconds. సో ఇది మనకు టైం పడుతుంది సన్ చుట్టూ రివాల్వ్ అవ్వడానికి. నెక్స్ట్, వాట్ ఈస్ ద టైం టేకెన్ బై ద అర్త్ టు మేక్ 1 revolution ఆఫ్ ద సన్. సో దీన్ని ఏమంటారంటే సోలార్ ఇయర్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, హౌ మచ్ టైమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇన్ ఈచ్ సోలార్ ఇయర్ ఆర్ క్యాలెండర్ ఇయర్. అంటే ఎవ్రీ ఇయర్ మనకు ఎంత టైం అనేది ఇంక్రీజ్ అవుతుందంటే 6 hours అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ అండ్ షేప్ విచ్ ప్లానెట్ ఈజ్ సిమిలర్ టు అర్త్. అర్త్కి సిమిలర్గా ఉండే సైజ్ అండ్ షేప్ ఏ ప్లానెట్ అంటే వీనస్ ప్లానెట్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఫర్ వాట్ రీజన్ ఈజ్ ద అర్త్ కాల్డ్ బ్లూ ప్లానెట్. సో అర్త్ని బ్లూ ప్లానెట్ అని ఎందుకు అంటారు? ఎందుకంటే డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ వాటర్. ఓకేనా, డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద క్లోజెస్ట్ స్టార్ టు ద అర్త్ ఆఫ్టర్ ద సన్. సో సన్ తర్వాత మనకు దగ్గరగా ఉండే స్టార్ ఏదంటే ప్రాక్సిమా సెంచురీ. యాక్చువల్గా సన్ని కూడా స్టార్ అనే అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద ఓన్లీ శాటిలైట్ ఆన్ అర్త్. అంటే అర్త్కున్న ఒకే ఒక్క న్యాచురల్ శాటిలైట్ ఏంటంటే, సో బ్రాకెట్లో న్యాచురల్ అని రాసుకోండి. సో న్యాచురల్ శాటిలైట్ ఏంటంటే ఇది మూన్ ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, సైన్స్ స్టడీయింగ్ ద సర్ఫేస్ ఆఫ్ మూన్ అండ్ ఇట్స్ ఇంటర్నల్ కండిషన్స్ ఈజ్ కాల్డ్ యాజ్. సో మూన్ యొక్క సర్ఫేస్ అండ్ దాని యొక్క ఇంటర్నల్ కండిషన్స్ని
స్టడీ చేసే సైన్స్ని ఏమంటారంటే సెనాన్లోలజీ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డస్ట్ ఫీల్డ్ ఆన్ ద మూన్ కాల్డ్ యాజ్? సో మూన్ పైన ఉన్న డస్ట్ ఫీల్డ్ ఏమంటారంటే రికోలిత్ అంటారు. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఏ ఫాజిల్ ప్లానెట్ కాల్డ్? సో ఫాజిల్ ప్లానెట్ అని దేన్ని అంటారంటే మూన్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, విత్ హూజ్ లైట్ డస్ ద మూన్ షైన్? మూన్ అనేది దేని వల్ల షైన్ అవుతుందంటే మూన్ అనేది యాక్చువల్గా సన్ లైట్ వల్ల షైన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ రైజింగ్ టైడ్స్ ఇన్ ద సీ? సో సీస్ మనకు సముద్రంలో టైడ్స్ అనేవి దేనివల్ల రైజ్ అవుతాయి అంటే డ్యూ టు ద అట్రాక్షనల్ ఫోర్సెస్ బిట్వీన్ సోలార్ అంటే సన్ అండ్ మూన్ యొక్క పవర్ వల్ల టైడ్స్ అనేది రైజ్ అవుతూ ఉంటాయి. దాని రేషియో వచ్చేసి మనకు 11:5 ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, విచ్ మెటల్ హ్యాస్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ రాక్స్ ఫౌండ్ ఆన్ ద మూన్? సో మూన్ పైన ఉండే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ రాక్స్ ఏవంటే టైటానియం. నెక్స్ట్ వన్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద మూన్ ఈజ్ విజిబుల్ ఫ్రమ్ అర్త్ నుంచి మనకు మూన్ ఎంత విజిబుల్గా అవుతుందంటే యాక్చువల్గా 57% అయితే మనము చూడగలము. నెక్స్ట్ వన్, ఇన్ హౌ మెనీ డేస్ డస్ ద మూన్ రివాల్వ్ అండ్ రొటేట్ ద అర్త్? సో మూన్కి అర్త్ని రొటేట్ అండ్ రివాల్వ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే 27 days 8 hours టైం పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఆన్ ద మూన్? సో మూన్ పైన ఉన్న హైయెస్ట్ మౌంటైన్ ఏమంటారంటే లిబ్నిట్జ్ మౌంటైన్ అంటారు. లిబ్నిట్జ్ మౌంటైన్. హూ వాజ్ ద ఫస్ట్ ఆస్ట్రోనాట్ టు రీచ్ ద మూన్? సో మూన్ని రీచ్ అయిన ఫస్ట్ ఆస్ట్రోనాట్ ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ సర్ ఎడ్విన్ ఆల్డ్రిన్. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ ఆస్ట్రోనాట్స్ రీచ్ ద మూన్? సో ఆస్ట్రోనాట్స్ మూన్ని ఫస్ట్ రీచ్ అయింది ఎప్పుడు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ రీచ్ అయింది ఎప్పుడు అంటే 21 July 1969 ADలో రీచ్ అవ్వడం జరిగింది. విచ్ వెహికల్ డిడ్ ద ఆస్ట్రోనాట్స్ ఫస్ట్ అరైవ్ ఆన్ ద మూన్? అంటే ఈ ఆస్ట్రోనాట్స్ ఏ వెహికల్ని యూజ్ చేశారంటే అపోలో 11. ఓకేనా. నెక్స్ట్ వన్, సో ఇక్కడ వరకు అపోలో 11 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఎ లైట్ సైకిల్ అని దేని అంటారు? అన్ ఇమాజినరీ లైన్ దట్ డివైడ్స్ ద పబ్లిష్డ్ అండ్ అన్పబ్లిష్డ్ పార్ట్ ఆఫ్ అర్త్. సో దీన్ని ఏమంటారంటే లైట్ సైకిల్ అంటారు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ అర్త్స్ రెవల్యూషన్? సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు. సో ఫ్రెండ్స్ ఇది ఇంత కామన్ క్వశ్చన్ అయినా కూడా చాలాసార్లు రిపీట్ అయ్యింది. సో కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఇది చాలాసార్లు రిపీట్ చేశారు ఈ క్వశ్చన్ని. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు వెస్ట్ టు ఈస్టా ఈస్ట్ టు వెస్ట్ అనేది. సో వెస్ట్ టు ఈస్ట్ అని గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద ఆర్బిట్ ఇన్ విచ్ ద అర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్? సో ఆ ఆర్బిట్ని ఏమంటారంటే ఎలిప్టికల్ ఆర్బిట్ అంటారు. ఆ ఎలిప్టికల్ ఆర్బిట్లోనే మనకు మధ్యలో సన్ కనుక ఉన్నట్లయితే మనకు అర్త్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఎలిప్టికల్ ఆర్బిట్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్, హౌ మెనీ న్యాచురల్ శాటిలైట్స్ డస్ అర్త్ హ్యావ్? సో అర్త్కున్న ఒకే ఒక న్యాచురల్ శాటిలైట్ వచ్చేసి మూన్. నెక్స్ట్ వన్, హారిజాంటల్ లైన్స్ ఆన్ ద అర్త్ ఆర్ కాల్డ్ యాజ్? సో వీటిని ఏమంటారు ఫ్రెండ్స్? లాటిట్యూడ్స్ అంటారు. సో ఇది మనము అర్త్ అనుకుంటే మనకు ఇలా హారిజాంటల్ లైన్స్ అయితే ఉంటాయి కదా. సో వీటిని ఏమంటారంటే లాటిట్యూడ్స్ అంటారు. సో మధ్యలో ఉండే లాటిట్యూడ్ బిగ్గెస్ట్ లాటిట్యూడ్ దీన్ని 0 degrees అంటే ఈక్వేటర్ అంటారు. ఓకేనా. సో చూడండి, ద లాంగెస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇదే. లాంగెస్ట్ లాటిట్యూడ్ లైన్ డ్రాన్ ఆన్ ద అర్త్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్వేటర్. సో ఇప్పుడు చెప్పాం కదా. సో అదే అనమాట. నెక్స్ట్, ద గ్యాస్ ఇన్ మోస్ట్ అబండెన్స్ ఆన్ అర్త్. సో అర్త్ పైన ఉండే మోస్ట్ అబండెంట్ గ్యాస్ ఏదంటే నైట్రోజన్ గ్యాస్. నెక్స్ట్ వన్, అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ విచ్ గ్యాలక్సీ? సో ఇది మనకు మిల్కీవే గ్యాలక్సీలో మన సోలార్ సిస్టమ్ అనేది ఒక పార్ట్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే వాట్ ఈజ్ లాంగిట్యూడ్? సో ఇప్పుడు లాంగిట్యూడ్స్ అంటే ఏంటి? సో లాటిట్యూడ్స్ చూసాం కదా. సో లాంగిట్యూడ్స్ అంటే ఇది అర్థం అనుకున్నట్లయితే మనము సో ఇలా మనకు వర్టికల్ లైన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఏమంటారంటే లాంగిట్యూడ్స్ అంటారు. ఓకేనా. ఇవి లాంగిట్యూడ్స్. సో ఫ్రమ్ నార్త్ టు సౌత్ అంటే మనకు నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు డ్రా చేసే ఇమాజినరీ లైన్స్ని మనం ఏమంటున్నాము? లాంగిట్యూడ్స్ అంటున్నాము. నెక్స్ట్ వన్, బేస్డ్ ఆన్ విచ్ లైన్స్ ద టైమ్ ఆఫ్ ప్లేస్ ఈజ్ నోన్? సో మనకు టైమ్ ఆఫ్ ప్లేస్ అనేది దేని ద్వారా తెలుస్తాయి అంటే ఈ లాంగిట్యూడ్స్ ద్వారానే తెలుస్తాయి. నెక్స్ట్ వన్,
వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ లాంగిట్యూడినల్ లైన్స్? సో ఈ టూ లాంగిట్యూడినల్ లైన్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ని ఎంతగా మెజర్ చేస్తారంటే 4 degreesగా చెప్పవచ్చు మనము. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ఏ సోలార్ ఎక్లిప్స్? సో సోలార్ ఎక్లిప్స్ అని ఎప్పుడు అంటాము? సో వెన్ మూన్ కమ్స్ ఇన్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్. అంటే మనకు సన్కి ఇంకా ఎర్త్కి మధ్యలో ఎప్పుడైతే మూన్ అయితే వస్తుందో సో దాన్ని ఏమంటారండి? దాన్ని సోలార్ ఎక్లిప్స్ అంటారు. ఓకేనా, దాన్ని సోలార్ ఎక్లిప్స్ అంటారు. నెక్స్ట్ వన్, ఆన్ వాట్ డే డస్ ఏ కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్ అకర్? సో కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్ అంటే ఏమంటారు దాన్ని? సో అమావాస్య డే అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఏ లూనార్ ఎక్లిప్స్? సో సోలార్ ఎక్లిప్స్ చూసాం కదా. సో లూనార్ ఎక్లిప్స్ అంటే ఏంటంటే ఇంతకుముందు మూన్ మధ్యలో వచ్చింది కదా, సో ఇప్పుడు అర్త్ మధ్యలో వస్తుంది అనమాట. సో అర్త్ కమ్స్ ఇన్ బిట్వీన్ ఆఫ్ దేని మధ్యలో? సన్కి ఇంకా మూన్కి మధ్యలో ఎప్పుడైతే అర్త్ వస్తుందో సో దాన్ని ఏమంటారు? లూనార్ ఎక్లిప్స్ అంటారు. నెక్స్ట్ వన్, ఆన్ విచ్ నైట్ డస్ ఏ ఫుల్ లూనార్ ఎక్లిప్స్ అకర్? సో ఫుల్ మూన్ నైట్ రోజు ఫుల్ లూనార్ ఎక్లిప్స్ అనేది అకర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనము ఇక్కడి వరకు అయితే చూసాము. సో ఫ్రెండ్స్, ఇలాగే మీకు మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అంటే క్లాసెస్ అయితే వస్తుంటాయి. సో తప్పకుండా ఏ క్లాస్ని మిస్ అవ్వకుండా చూడండి. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. సో దట్ మీకు ప్రతి ఒక్క అప్డేట్ అనేది మిగతా ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. ఓకేనా. సో వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మర్చిపోకండి. సో మీ లైక్స్ వల్లనే, మీరు ఎంత అయితే లైక్ చేస్తారో వీడియోస్ని, సో దానివల్లే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్గా ఉంటుంది. సో కాబట్టి తప్పకుండా లైక్ చేయండి వీడియోని. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.